హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నాకు రాఖీ పండుగ అనే సందర్భంగా మా అక్క వాళ్ళు రాఖీ పండుగ ఒక వారం తర్వాత రాఖీ కట్టుకుంటారనగా ఒక వారం ముందు నాకు పంపించారు. నా దగ్గరికి వచ్చేసరికి ఈ పార్సల్ రాఖీ పండుగ అయిపోయిన వారం తర్వాత వచ్చిన రోజు సాయంత్రం నాకు పోస్ట్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట. సార్, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, మీరు వచ్చి ఇప్పుడే కలెక్ట్ చేసుకోండి అని అన్నారనమాట. తర్వాత వచ్చి నేను చెప్పాను, నేను బిజీగా ఉన్నాను, నేను పోయేసరికి 9:30 అట్లా అవుతుంది టైము నైట్, నేను మార్నింగ్ వచ్చి తీసుకుంటానని చెప్పాను అనమాట. మార్నింగ్ వెళ్ళి పార్సల్ తీసుకొని వచ్చాను. చూస్తే చాలా గట్టిగానే ప్యాక్ చేసి పెట్టినారనమాట మా అక్క వాళ్ళు. తీసుకున్న పార్సల్ తీసుకొచ్చి ఒక చాకుతోటి ఇప్పడానికి ట్రై చేసినాను అనమాట. ఆ ట్రై చేస్తే ఆ చాకు కూడా తెగట్లేదు. దాన్ని ఎలాగోలాగా ఇప్పే ప్రయత్నం చేస్తున్నాము. మా అక్క వాళ్ళు టేపు ప్లాస్టర్ అవంతా గట్టిగానే వేసారనమాట. ఎక్కడ వస్తువులు జారిపోతాయో లేదంటే ఏమన్నా డ్యామేజ్ అవుతుందో, కింద నలిగిపోతాయో ఉన్న ఐటమ్స్ మొత్తం అనేసి చాలా గట్టిగానే ఒక చిన్న బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసి పార్సల్ చేసి పంపించారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తీసుకున్న దాన్ని ఇప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా ఫ్రెండ్స్ కామెంట్స్ అనమాట పక్కన, ఏంటి ఇంత గట్టిగా చుట్టూ పంపించారు ప్లాస్టరు, ఎవరైనా తినేస్తారా లేకుంటే తీసుకెళ్ళిపోతారా ఏంటి, నీ అడ్రస్ మీదే వచ్చింది కదా అని అనేసి కామెంట్స్ అనమాట. వాళ్ళకి తెలియదు కదా తమ్ముడి మీద అక్క వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది అనేది. మా వాళ్ళకి సరదాగా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుకుంటూ ఈ పార్సల్ ఉప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం అనమాట. ఈ చాకు కూడా సరిగ్గా తెగట్లేదు, అలానే విప్పే ప్రయత్నం చేసి మొత్తానికైతే 90% ఈ ప్లాస్టర్ కత్తితోటి కోసేసాను అనమాట. కోసేసి తీస్తున్నాను, దాంట్లో ఏమేమి ఉన్నాయో చూడాలనేసి. ఈ కత్తి కూడా సక్రమంగా తెగట్లేదు. ఆ కత్తితో పార్సల్ మొత్తానికైతే తీసేసాను. 90% 10% ప్లాస్టర్ అయితే ఉంది దీనికి. ఆ ప్లాస్టర్ను కూడా ఇప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. లోపల ఏముందా ఏంటి, ఏమేమి పెట్టారనేసి నాకు కూడా కొద్దిగా సస్పెన్స్గా ఉంది. నేను ఒక పక్క ప్లాస్టర్ కోస్తా ఉన్నాను, ఇంకో పక్క చేతికి అంటుకుంటూ వస్తుంది అనమాట. మంచి గట్టిగానే మా అక్క వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు. చూడండి ఎలా ప్యాక్ చేశారు, టేప్ తోటి చాలా గట్టిగా ప్యాక్ చేసి పంపించారనమాట. ఐటమ్స్ ఎక్కడ ఏం డ్యామేజ్ అవ్వకుండా, ఏం జారిపోకుండా గట్టిగానే ప్యాకింగ్ చేసి పంపించారు. ఈ కత్తికి కూడా రావట్లేదు అన్నమాట ఈ టేపు, అంత గట్టిగా సీల్ చేసి పంపించారు. మొత్తానికి ఎలాగోలాగా కత్తితో కోసి ఆ టేప్ని చింపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను నేను. వైట్ టేప్ కదండి, గట్టిగా అంటేసింది అన్నమాట బాక్స్కి. లోపల ఈ బాక్స్ ఇటు అటు తిప్పడం వల్ల లోపల ఎక్కడ వస్తువులు అక్కడ తిరిగిపోయినాయేమో అనేసి అనిపిస్తుంది. ఏమవుతుందో ఫైనల్లీ చూసే ప్రయత్నం చేద్దాం మనం. చాలా గట్టిగా ఉంది టేపు. ఒకటి కాదు, దగ్గర ఒక 10 రౌండ్లు ఏమి వేస్తున్నారు అనమాట. ఒకదాని మీద ఒకటి టేపు అంటించారు. నేను కోసి తీసేదానికంటే అంటుకుంటేది ఎక్కువ అయిపోయింది అనమాట ఈ టేపు చేతికి. కత్తి కూడా చూడండి తెగట్లేదు. మా దగ్గర అంత 15 కత్తులు ఉన్నాయన్నమాట. మొత్తానికి బాక్స్ అయితే టేప్ మొత్తం తీసేసాము. బాక్స్ కూడా ఓపెన్ అయిపోయింది అనమాట. ఏదో ఒక స్వీట్ బాక్స్ పెట్టారు మా అక్క వాళ్ళు. అయ్యో, మొత్తం లోపల పడిపోయినాయి అనమాట. బాక్స్ రివర్స్ అయిపోయి మొత్తం దాంట్లోనే పడిపోయినాయి అనమాట. చూడండి ఏమేమి పెట్టారో చూద్దాం. కర్జికాయలు, లడ్డు, స్వీట్ టీ, పాలకోవా, తర్వాత జిలేబీ, ఇంకో లడ్డు, ఇది
సోంపాపిడి, ఒక స్పెషల్ లడ్డు ఒకటి, డైరీ మిల్క్, ఇంకా ఏమున్నాయని లోపల వెతుకుతా ఉన్నాం అనమాట. ఇంకైతే ఏమి లేవు, ఓన్లీ రాఖీలు మాత్రమే లోపల ఉన్నాయి. డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి, దీని లోపల 2 రాఖీలు అయితే ఉన్నాయి. రాఖీలు విప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. రాఖీలు అయితే చాలా బాగున్నాయి. రెండు రాఖీలు పంపించారనమాట. రాఖీలు చూడండి ఎంత బాగున్నాయో. రాఖీ విప్పేసి కట్టించుకునే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తోటి, మా ఫ్రెండ్ వస్తున్నాడు అనమాట రాఖీ కట్టడానికి. పవర్ పవర్ पूरा मत कर, फेस नहीं आना चाहिए बस. कब मतलब ఫ్రెండ్ వచ్చాడు అనమాట రాఖీ కట్టడానికి. ఫైనల్లీ రాఖీ అయితే కట్టేశారనమాట నాకు. गिफ्ट तो चाहिए मेरे को, ज़्यादा टाइट बन रहा है. गिफ्ट तो चाहिए मेरे को. गिफ्ट चाहिए मेरे को.